వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైదరాబాద్లో మరో కీలక భూ వివాదం రాజకీయంగా పరిపాలనా పరంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోకాపేటలోని అత్యంత ఖరీదైన నియోపోలిస్ ప్రాంతంలో ఉన్న స్వరూపానంద శారదా పీఠానికి, అదేనండి వైజాగ్ సామ్లోర్కి, గతంలో కేటాయించిన భూమిని తెలంగాణ ప్రభుత్వం తిరిగి స్వాధీనం తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. కోకాపేట ఐటీ కారిడార్కి సమీపంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. భారీగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, కమర్షియల్ టవర్స్ నిర్మాణం జరుగుతోంది. పెరుగుతున్నటువంటి జనాభా కారణంగా తాగునీటి అవసరం కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో తాగునీటి సరఫరా బాధ్యత వహిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ అక్కడ రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ భూమి సర్వే నెంబర్ 240లో సుమారు 2.34 ఎకరాలు. 2019లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆధ్యాత్మిక సంస్థ ఇక్కడ ఆధ్యాత్మిక సంస్థ అన్నం సరికాదేమో, జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి రాజగురువు అయినటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి ఆయనకి కేవలం ఎకరానికి రూపాయి చొప్పున కేటాయించేశారు. కోకాపేటలో భూమి విలువ భారీగా ఉన్న నేపథ్యంలో, అంటే 2.34 ఎకరాలు, అక్షరాల 234 కోట్ల విలువ అప్పట్లోనే చర్చకు దారితీసింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఉపయోగ పనుల దృష్ట్యా ఈ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోని అంశం మీద అధికారంగా తీర్మానం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ కూడా వెల్లడించారు. ఇక ప్రభుత్వం చెప్తున్నటువంటి దాని ప్రకారం నియోపోలిస్ ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకి దీర్ఘకాలిక తాగునీటి భద్రత కోసమే ఈ పెద్ద స్థాయి నిల్వ సదుపాయాలు అవసరం అంటున్నారు. వాటర్ బోర్డు మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఆ స్థలమే అత్యవసరం. అందుకే పీఠానికి ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక్కడ కాకుండా, అంటే కోకాపేటలో ఇచ్చినటువంటి భూమిని వెనక్కి తీసుకుంటూ శంషాబాద్ ప్రాంతంలో సమాన విలువ గల ప్రత్యామ్నాయ భూమిని శారదా పీఠానికి కేటాయించబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఆధ్యాత్మిక సంస్థలకి గౌరవం ఇస్తూనే ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైనటువంటి మార్పులు చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి అంశాలు ఒక 3. 2019లో అత్యంత విలువైన భూమిని నామమాత్రపు ధరకి ఎందుకు కేటాయించారు? ప్రజా ఉపయోగ పనుల పేరుతో తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మరిన్ని కేటాయింపులపై ప్రభావం చూపిస్తుందా? ప్రత్యామ్నాయంగా ఇచ్చే శంషాబాద్ భూమి విలువ, స్థానం ఏమిటి? ఇదే చర్చ జరుగుతోంది, రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇంకో పక్కన హరీష్ రావు టార్గెట్ చేశారు. ఆల్రెడీ స్వామివారికి ఇచ్చారు, వైజాగ్ నుంచి వచ్చినటువంటి వారికి ఇక్కడ శారదాపీఠం కడుతున్నారు, అక్కడ వేద పాఠశాల, గోశాల ఇవన్నీ చేస్తున్నారు, వాటన్నిటిని ఇప్పుడు వెనక్కి తీసుకుంటారా, ఏమనుకుంటున్నారా అసలు అని చెప్పి మాట్లాడారు. అయ్యింది. ఇక్కడ ఇంకొక పాయింట్ వస్తుంది. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక సంస్థల హక్కులు అని, లేదంటే ధర్మానికి ఇదేం చేయకుండా గౌరవించాలి అనేటువంటి పాయింట్లో శంషాబాద్ దగ్గర సమాన విలువ ఉన్నటువంటి భూమి అంటే ఏంటి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇస్తారా? 234 కోట్ల విలువైనటువంటి భూమిని ఇస్తారా? మరి ఇప్పుడు ఆ విలువ ప్రకారమే కదా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఈయన 2 ఎకరాలు ఇచ్చాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో 15 ఎకరాలు ఇచ్చాడు. అది కాకుండా అక్కడ ఆ పీఠం పేరుతోటి ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేస్తే మొన్నే దాన్ని తీసుకెళ్లారు వెనక్కి. ఇంకా మాట్లాడితే ఆశ్రమంలో సగం స్థానం ప్రభుత్వానికి కబ్జా చేసి రెగ్యులరైజ్ చేయండి అంటూ పెట్టుకున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఆయనకు అక్కడ వివివిఐపి ట్రీట్మెంట్, రోడ్డు క్లోజ్ చేసి మరి ప్రతి శుక్రవారం ఏదో రోజు ప్రత్యేక దర్శనాలు, అందరూ వెళ్ళడం, సాష్టాంగం చేసుకోవడం, రావడం, ఇదంతా అయ్యింది. ఏ పరంపర ఏంటనేది మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి మాత్రమే ఆయన స్పెషలైజ్డ్ రాజగురువు. ఇది నేనేదో వారిని అగౌరవపరచడానికి ఇంకోటో కాదండి, వారి పనులు అలా ఉన్నాయి కాబట్టి. తిరుమల తిరుపతి దేవస్థానం మీద అంత కుట్ర జరిగితే ఇప్పటిదాకా మాట్లాడలా. 200 ఆలయాల ధ్వంసం అయితే ఆయన ఒక్క మాట మాట్లాడలా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏకంగా హిందూ బంధువు, ఆయన హిందువే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. మరి దాన్ని ఏమనాలి? ఇక్కడ కేసీఆర్కి రాజశ్యామల యాగం చేశారట 1-2 సార్లు. అందుకనే ఆయన అధికారంలోకి వచ్చారట. అంటే ప్రజలు ఓట్లేస్తే వాళ్ళ యజ్ఞాల యాగాలు చేస్తేనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అలా నేను యజ్ఞయాగాదుల్ని, సాంప్రదాయాలని నేనేం తక్కువ చేయట్లేదండి. దేన్ని ఎలా చేస్తే ఫలితం ఉంటుందనేది తెలుసు కాబట్టి. ప్రజల విలువ అనేది ఉంది కదా. ఇప్పుడు 234 కోట్ల రూపాయల నియోపోలిస్ దగ్గర ఉన్నటువంటి భూముల్ని కేవలం రూపాయికి, ఎకరం రూపాయి చొప్పున ఇచ్చేశారు. అంటే ₹2.34 ఇచ్చేశారు. అది ఆ రాజశ్యామల యాగం కూడా కేసీఆర్ సొంత ఖర్చులు కాదు, ప్రభుత్వంతో చేయించారు అనేటువంటిది. అధికారం రాకముందు, అధికారంలో అంటే 2 సార్లు ఆయనే ఉన్నారు కదా, ఆయన వ్యక్తిగతంగా చేయలేదు, రాష్ట్రాభివృద్ధి కోసం చేశారట. అది సరే, ఆయన యాగం చేసిన దానికి నేను తప్పట్టట్లా. కానీ 234 కోట్ల రూపాయలతోటి ఈ విధంగా చేయడం అంటే ఏమనాలి?
మళ్ళీ ఇక్కడ ఇంకొంతమంది మాట్లాడతారు, హజ్ హౌస్లకు ఇచ్చారు, లేదంటే అక్కడ చర్చిలకు ఇచ్చారు, వీళ్ళకి ఇస్తే తప్పేం వస్తుంది, హిందూ ధర్మాన్ని నువ్వు ఏమైనా వ్యతిరేకిస్తున్నావా, నువ్వు హిందువు కాదా అని మాట్లాడతారు. నేను అసలు దాని జోలికే వెళ్ళట్లేదు. ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి దాన్ని ఒకటి గుర్తు చేయాలి. రెండోది, అనేక ఆలయాలకు సంబంధించినటువంటి భూములు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఇష్యూ, అది ఎక్కడ దాకా వచ్చింది? ఏ ప్రభుత్వం అయినా దాన్ని పట్టించుకుందా? లేదు. ఎందుకంటే మాకు ఓట్లు కావాలి. అందువల్ల మేము ఎప్పుడు కావాలంటే వాళ్ళని నెత్తి మీద అలా పెట్టుకుంటూ ఉంటాం. ఏం జరుగుతుందనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.